అడ్వకేట్గా సరే ఇవన్నీ ఇప్పుడు ఈ అంశాలు పక్కన పెడదాం. ఒక అడ్వకేట్గా ఇప్పుడు జరుగుతున్న విచారణని మీరు సమర్థిస్తారా వ్యతిరేకిస్తారా చెప్పండి? ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. ఎట్లా వ్యతిరేకిస్తారు? అంటే ఎవరిని కస్టడీలోకి తీసుకోకూడదా? ఎవరిని? మేము ఆ రోజు తిరుమల రెడ్డి వ్యవహారంలో కూడా మేము అదే చెప్పాం. ముఖ్యమంత్రి గారు అభాండాలు వేయకండి, మీ దగ్గర ఎవిడెన్స్ ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు ఎవడైనా సరే అరెస్ట్ చేసి లోపల పడి, మీ దగ్గర ఎవిడెన్స్ లేకుండా నేను విచారణ చేస్తాను, ముందు అరెస్ట్ చేస్తాను, నేను ఆ రెడ్డిని అరెస్ట్ చేస్తాను, ఈ రెడ్డిని అరెస్ట్ చేస్తాను, ఆ తర్వాత నేను ఈ రోజు వరకు అరెస్ట్ చేసిన వాళ్ళకి దిక్కు లేకుండా పోయినటువంటి పరిస్థితి. ఈ రోజు వరకు నేను ఈ సాక్ష్యాన్ని సంపాదించానని కోర్టులో పెట్టలేనటువంటి ఒక పరిస్థితి. నువ్వు అరెస్ట్ చేసిన తర్వాత నువ్వు ఎవిడెన్స్ ప్రొజెక్ట్ చేయడం కాదు, ముందు నువ్వు కన్స్ట్రక్టివ్ గా కేసు కన్స్ట్రక్టివ్ గా నువ్వు రికార్డు ఫైల్ చేసి దాని మీద అరెస్ట్ చేయి. ప్రజలు శభాష్ అంటారు న్యాయ వ్యవస్థలో. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మద్యం కుంభకోణం వ్యవహారంలో జరిగిన అరెస్టులన్నీ కూడా అప్రజాస్వామికం అంటారు మీరు ఒక హైకోర్టు అడ్వకేట్ గా. ఖచ్చితంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి విచారణ కూడా కేసు కట్టిన వ్యవహారాన్ని నిన్న కట్టలేదు, అరెస్ట్ చేసి 24 గంటల ముందే కట్ల. మీ మీద నా మీద ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే 24 గంటలు తీసుకెళ్లి లోపల పడేస్తారు. ప్రభుత్వం రాకముందు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అధికారాన్ని చేపట్టక ముందే నమోదైన కేసు సంవత్సరం దగ్గర అవుతున్నటువంటి ఒక పరిస్థితి. ఈ రోజు వరకు ప్రధాన ముద్దాయి వీడు అని చెప్పి చెప్పలేనటువంటి ఒక నిస్సహాయ స్థితిలో సిబిఐ ఉందా, సిఐడి ఉందా? సమయం లేదు. కాబట్టి ఇది కేవలం ఏంటంటే కక్ష సాధింపు. ఆయన ఏదో అంటున్నారు ఇందాక జనసేన అధికార ప్రతినిధి గారు, ఆడెవడో అలా మాట్లాడాడు కాబట్టి ఈ రోజు ఇవాళ అనుభవిస్తున్నాడు. సార్ మాట్లాడినందుకు కాదు కేసులు కట్టింది. దొంగ కేసుల్లో ఎక్కడో హైదరాబాద్ లో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద అరెస్ట్ చేశారని చెప్పేసి అక్కడ ఒక కేసు కట్టి, దానికి మళ్ళీ ఇంకో కేసు కట్టి, దానికి ఇంకో రిమాండ్ పెట్టి ఒక ఆటలాగా ప్రభుత్వం ఎలా ఉందంటే పరిస్థితి కక్ష సాధింపే, కానీ ప్రత్యక్షంగా కాదు పరోక్షంగా ఇది కక్ష సాధింపు. అంటే ఇప్పుడు మీరు ఒక హైకోర్టు అడ్వకేట్ గా మద్యం కుంభకోణం వ్యవహారంలో జరిగిన అరెస్టులను వ్యతిరేకిస్తున్నారు. అదే విధంగా ఎవరైతే నాయకులు కొన్ని వ్యవహారాల్లో వారు మరి ఇరుక్కొని జైలు పాలైన నాయకుల అరెస్టులు కూడా మీరు వ్యతిరేకిస్తున్నారు. ఏదైతే స్పెసిఫిక్ గా మేము ఏ అరెస్టులను వ్యతిరేకిస్తున్నామో ఆ అరెస్టుల గురించి క్రిస్టల్ క్లియర్ గా చెప్తున్నాం. కొన్ని వ్యవహారాల్లో ప్రభుత్వం చేసేటువంటి అన్ని అరెస్టులు తప్పని మేము అనట్లేదు. ఇప్పుడు నిన్న నందిగాం సురేష్ గారిని అరెస్ట్ చేయడం అనేది మేము తప్పని అనట్లేదే. ఆయన అరెస్ట్ చేశారు, దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది కదా. ఒక దళిత మాజీ ఎంపీని తీసుకెళ్లి స్టేషన్ లో కింద కూర్చోబెట్టి ప్రశ్నిస్తారా? ఇదేనా దళితుల మీద మేము ఎరగదీసేస్తామంటారే, ప్రేమ ఒలకపోసేస్తామంటారే? మరి ఒక దళిత ఎంపీని నువ్వు ట్రీట్ చేసే విధానం అంటే విజయ్ కిరణ్ గారు రెస్పాండ్ అవ్వండి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి. ఇప్పుడు నేను చెప్తానండి. ఇప్పుడు నందిగం సురేష్ అనే వ్యక్తి రాజు అనే వ్యక్తిని వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు చంపే ప్రయత్నం చేశాడు. అతన్ని కొట్టారు, చంపబోయారు. అది నేను కాదు చెప్తుంది, స్వయంగా తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్నటువంటి వజ్రబాబు అనేటువంటి వాళ్ళ పార్టీ తాడికొండ ఇన్ఛార్జే స్వయంగా సాక్షి టీవీలో చెప్పాడు. మా నందిగం సురేష్ గారు ఏదో 2 దెబ్బలేశారండి, అంత మాత్రాన్ని అరెస్ట్ చేస్తారా అని. అంటే వాళ్ళ నాయకుడే అతన్ని కొట్టాడని చెప్పి స్వయంగా వాళ్ళ ఛానల్లో చెప్పినాక అతనేదో స్వాతంత్ర సమరయోధుల్లాగా ఆయన్ని తప్పు చేశారు, అరెస్ట్ చేశారు. ఇప్పుడు లాయర్ గారుగా మాట్లాడితే ఓకే, కానీ ఆయన లాయర్ గా మాట్లాడలా, వైసీపీ ప్రతినిధిగా విజయ్ గారు ఇప్పుడు మాట్లాడితే ఇంకా చాలా మాట్లాడాల్సి వస్తుంది. మీ బాగోతాలు మీరు విషయాన్ని గమనించండి. విజయ్ కిరణ్ గారు భుజాలు తడుకోవద్దు, నందిగాం సురేష్ గారి యొక్క అరెస్ట్ అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత ఒక దళిత మాజీ ఎంపీని ఇది కాదు అని చెప్పేసి చెప్పడమే మా ఉద్దేశం. అతనేమి జాతీయ నాయకుడు లేకపోతే స్వాతంత్ర సమరయోధుడు అని చెప్పడం మా ఉద్దేశం కాదు. కానీ ఒక మాజీ ఎంపీని, ఒక మాజీ అధికార ప్రతినిధిని మీరు ట్రీట్ చేసిన విధానం, పోలీస్ అధికారులు ట్రీట్ చేసిన విధానం కరెక్ట్ కాదు. ఇది మనం మాట్లాడాలి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని పోలీసులు ట్రీట్ చేసిన విధానం కరెక్టేనా? ఒక మాజీ ముఖ్యమంత్రిని, అప్పటికి 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని పోలీసులు ట్రీట్ చేసిన విధానం గురించి ఆ రోజు మీరు ఎందుకు మాట్లాడలేదు వెంకటేష్ గారు? సంకల్పుతున్నారు.